అందరికీ నా నమస్కారం అండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఒడిసీ 2 టెక్స్ట్ బుక్‌లోని మీరు చూసినట్లయితే 'హౌండ్ ఆఫ్ బాస్కర్విలిస్' ప్రతి చాప్టర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ప్రతీదీ కూడా మీకిక్కడ సమ్మరీ కావచ్చు, క్యారెక్టర్ స్కెచెస్ కావచ్చు, ప్రతీదీ కూడా డిస్కస్ చేయబడింది. అట్లానే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడ్డాయి. అవన్నీ కూడా ప్లే లిస్ట్‌లో అయితే ఉంచబడ్డాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో భాగంగా ఉన్నటువంటి లెటర్ రైటింగ్ అనేటటువంటి టాపిక్‌ని మనమైతే చూస్తున్నాం ఇప్పుడు. ఈ లెటర్ రైటింగ్ టాపిక్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి బ్లాక్ ఫార్మాట్‌ని తీసుకోవడం జరిగింది. ఏంటి బ్లాక్ ఫార్మాట్? ఈ ఫార్మాట్‌లో మనం రాసే ప్రతిది కూడా ఎడమ చేతి వైపునే లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటుంది. ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటుంది. ఇటే రాస్తాం. ఇటువైపు అసలు రాయం. అంతా కూడా లెఫ్ట్ సైడే రాయడం జరుగుతుంది. కన్వెన్షనల్‌గా కామాలు, ఫుల్ స్టాప్‌లు, ఇక్కడ డేట్లు రాయడాలు ఇలాంటివన్నీ కూడా ఈ బ్లాక్ ఫార్మాట్‌లో ఉండవు. చాలా సింప్లిఫైడ్ అనమాట. ఆ పద్ధతిని మనం చూద్దాం. ఇక్కడ మనకి స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో లెటర్ రైటింగ్‌లో వచ్చేసి ఫార్మల్ లెటర్ రైటింగ్, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ అండ్ ఈమెయిల్ లెటర్ రైటింగ్. ఈ విధంగా 3 విషయాల్ని మనం ఈ లెటర్ రైటింగ్‌లో గమనించాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ ఫార్మాట్‌లో ఫార్మల్ లెటర్ ఎలా రాస్తారో చూద్దాం. ముందుగా ఫార్మల్ లెటర్ చూస్తున్నాం. ఫార్మల్ ఎలా రాస్తామంటే ముందుగా ఫ్రమ్ అడ్రస్ ఏదైతే ఉందో అది మనం రాస్తాం. ఫ్రమ్ అడ్రస్ అనేది రాస్తాం. అంటే గుర్తుపెట్టుకోండి, మన అడ్రస్‌ని ముందుగా రాయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రమ్ అడ్రస్ ఫ్రమ్ అని మాత్రం మనం రాయనక్కర్లేదు. జస్ట్ ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్, అవర్ అడ్రస్ మనం ఇక్కడ రాస్తాం. తర్వాత డేట్ అనేది రాస్తాం. ఎట్లా రాస్తాం ఈ డేట్ కూడా అంటే సపోజ్ ఒక రోజు తీసుకున్నాం 30. మామూలుగా ఎలా రాస్తాం? ఇలా రాస్తాం మనం. ఓకే. అయితే ఈ విధంగా కాకుండా మనం రాయాల్సిందేంటంటే 30 ఏప్రిల్ 2026 ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. డేట్ ఈ విధంగా రాస్తాం. డేట్ అని రాయనక్కర్లేదు. తర్వాత టు అడ్రస్ రాస్తాం. ఎవరికి మనం రాస్తున్నాం? వాళ్ళ అడ్రస్ అనేది మనం రాయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సిందేంటంటే సాల్యుటేషన్ అంటే రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడమ్. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడమ్. లేదా సింపుల్‌గా మనకెందుకులే ఈ బాధ అనుకుంటే రెస్పెక్టెడ్‌ని కూడా తీసేయొచ్చు. సర్ ఆర్ మేడమ్ ఈ విధంగా. ఈ విధంగా సాల్యుటేషన్ రాసిన తర్వాత మనం చేయాల్సిందేంటంటే సబ్జెక్ట్ అనేది రాయాలి. సబ్జెక్ట్ మనం రాయాల్సి ఉంటుంది. ఏ అంశం గురించి మనమైతే అదే దేని గురించి మనం రాస్తున్నాం. సపోజ్ బుక్స్ కావాలి. పబ్లిషర్‌కి నాకు ఒక 10 ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ గైడ్‌లు కావాలి. ఇట్లా నాకు ఏదైతే మనం ఏ పర్పస్‌తో రాస్తున్నామో ఆ పర్పస్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రాసిన తర్వాత మనకొచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్. ఇందులో ముందు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం మనం ఎవరో. ఆ తర్వాత మనకేం అవసరమో చెప్తాం. చివర్లో రిక్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా మనం ఏందంటే జస్ట్ చివర్లో థాంకింగ్ యూ, లీవ్ టేకింగ్ అంటారు దాన్ని. లీవ్ టేకింగ్ అంటే ఏంది? థాంకింగ్ యూ చెప్తాం. ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ అంటారు. సబ్‌స్క్రిప్షన్ అంటే ఏందంటే యువర్స్ సిన్సియర్‌లీ ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి. వీటిని సబ్‌స్క్రిప్షన్ అంటారు. ఆ తర్వాత మనం సైన్ చేస్తాం. అంటే మన పేరు రాస్తాం. ఆ తర్వాత మనం చేయాల్సిందేంటి? జనరల్‌గా
ఇక్కడితో మన ఏవైతే ఉన్నాయో ఎండ్ అవుతాయి. ఎన్‌క్లోజర్స్ అని ఉంటుంది. ఎన్‌క్లోజర్స్ అంటే ఏవైనా యాడ్ చేయాలా? ప్రూఫ్‌లు. ఎన్‌క్లోజ్డ్ పలానవి ఎన్‌క్లోజ్ చేశాను. 1, 2 సపోజ్ మనకు టీసీ కావాలి. టీసీ కావాలి అంటే లేదా మార్కుల లిస్ట్ కావాలి. మన హాల్ టికెట్‌ని ఎన్‌క్లోజ్ చేస్తాం. అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. కాబట్టి అట్లాంటివి మనం చేస్తాం అనమాట. ఈ విధంగా టోటల్‌గా ఫార్మల్ లెటర్ వచ్చేసి ఈ విధంగా మనం ఫార్మల్ లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది టోటల్‌గా. ఏం చేసాం? ఫ్రమ్ అడ్రస్ రాసాం. అంటే మన అడ్రస్ ముందు రాస్తాం. ఆ తర్వాత డేట్ వేస్తాం. ఆ తర్వాత ఎవరికి మనం అడ్రస్ చేస్తున్నామో ఫార్మల్ లెటర్ ఏందంటే డైరెక్ట్‌గా మనం చేతికిస్తాం. కాబట్టి టు అడ్రస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత సాల్యుటేషన్ సర్ ఆర్ మేడం లేదా రెస్పెక్టెడ్ సార్. కొంచెం మనం రెస్పెక్ట్ ఇస్తే పనులు తొందరగా అవుతాయి కాబట్టి రెస్పెక్టెడ్ సార్. సబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్ అనేది మనం రాస్తాం. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ టీసీ. బాడీ ఆఫ్ ది లెటర్. అంటే ఇందులో ఇంట్రడక్షన్ ఉంటుంది. స్టార్టింగ్ మనం ఎవరు అని చెప్పాలి. ఏ పర్పస్ రాస్తున్నాం అని చెప్పాలి. తర్వాత రిక్వెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ చేయాలి. లీవ్ టేకింగ్ అంటే సింపుల్‌గా ఏందంటే థాంకింగ్ యూ అనేటటువంటి ఫ్రేజ్ వాడతాం మనం. థాంకింగ్ యూ ధన్యవాదాలతో అనేసి. యువర్స్ సిన్సియర్‌లీ, యువర్స్ ఒబీడియంట్‌లీ, యువర్స్ లవింగ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అయితే లవింగ్‌లీ అనేది ఇన్ఫార్మల్ అది వేరే. సైన్ చేస్తాం. అంటే మన పేరు అనేది రాస్తాం. తర్వాత వచ్చేసి ఎన్‌క్లోజర్స్. కొన్ని ఏవైతే అవసరమో ఆ సర్టిఫికేట్స్ అవి అటాచ్ చేస్తాం. వెనకాల పిన్ కొడతాం. ఈ విధంగా ఫార్మల్ లెటర్ ఉంటుంది. మరి ఫార్మల్‌కి, ఇన్ఫార్మల్ లెటర్‌కి తేడా ఏంటి అంటే చాలా సింపుల్ తేడా. ఒకే ఒక్క తేడా ఉంటుందండి ఇక్కడ. ఫ్రమ్ అడ్రస్ రాస్తాం. ఇప్పుడు ఇన్ఫార్మల్‌కొచ్చామనుకోండి. ఇన్ఫార్మల్‌లో ఇందులో ఒకే ఒక్క తేడా అండి. ఇన్ఫార్మల్‌కొచ్చేసి ఫార్మల్ లెటర్ నుండి. ఈ 2 ఉంది చూసారా? అది చివ్వరికెళ్ళిపోతుంది యాజ్ సూపర్‌స్క్రిప్షన్. అంటే దీన్ని ఎన్వలప్ మీద ఇన్ఫార్మల్ రైటింగ్‌లో రాయడం జరుగుతుంది. ఒకే ఒక్క తేడా. ఫార్మల్ లెటర్‌కి ఈ బ్లాక్ ఫార్మాట్‌లో, ఇన్ఫార్మల్ లెటర్‌కి, ఫార్మల్ లెటర్‌కి ఉండేటటువంటి ఏకైక తేడా ఏంటంటే టు అడ్రస్ ఏదైతే ఉందో ఎవరికి పంపించాలో ఆ అడ్రస్ అనేది ఎన్వలప్ మీద రాయడం జరుగుతుంది. ఎన్వలప్ మీద అంటే ఇక్కడ ఎన్‌క్లోజర్ అనేది ఇన్ఫార్మల్‌లో ఉండవు. మనం రాసేటటువంటి పేరెంట్స్ దాంట్లో ఎలాంటి ప్రూఫ్‌లు అయ్యేమి అటాచ్ చేయం. ఈ ఎన్‌క్లోజర్ ప్లేస్‌లో సూపర్‌స్క్రిప్షన్ అని ఉంటుంది. అంటే ఏంది? ఎన్వలప్ మీద రాస్తాం. ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. ఆ అడ్రస్‌ని ఈ ప్లేస్‌లో రాయడం జరుగుతది. అదొక్కటే తేడా. ఇక లెటర్‌కి, ఈమెయిల్ లెటర్‌కి ఏంటి తేడా? అంటే చూడండి అంతా కామన్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈమెయిల్‌లో వచ్చేసి ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి ఈమెయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టు, టు అడ్రస్ ఎవరికి రాస్తున్నాం? ముందు ఉండాల్సింది టు అడ్రస్. ఓకే. మనకొచ్చేసి ఫార్మల్‌లో మన అడ్రస్ ముందు రాస్తాం. ఫార్మల్ లెటర్‌లో మన అడ్రస్ రాస్తాం. డేట్ వేస్తాం. టు అడ్రస్ రాస్తాం. ఆ తర్వాత సాల్యుటేషన్ డియర్ సర్ అని రాస్తాం. ఆ తర్వాత సబ్జెక్ట్ రాస్తాం గదా! ఇక్కడ ఈమెయిల్ లెటర్‌లో ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఈమెయిల్ చేసినప్పుడు కనబడుతుంది గాబట్టి సబ్జెక్ట్ అనేది ముందు రాస్తాం. లెటర్‌కి, ఈమెయిల్ లెటర్‌కి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే, సబ్జెక్టు సాల్యుటేషన్ కన్నా ముందుంటుంది. ఓకే. సబ్జెక్ట్ ఏంది? ఐ నీడ్ ఏ టీసీ. నాకు టీసీ కావాలి. అదే సబ్జెక్ట్. రెసిపియెంట్ టు అడ్రస్ ఒకళ్ళ అడ్రస్ అనేది కొడతాం. @gmail.com, yahoomail.in కొట్టేస్తాం. సబ్జెక్ట్ వచ్చేసి ఐ నీడ్ ఏ టీసీ అనుకోండి. ఓకే. ఐ నీడ్ ఏ టీసీ. అదే సబ్జెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సాల్యుటేషన్ అంటే ఏంది సాల్యుటేషన్ అనేది? రెస్పెక్టెడ్ సర్. ఇది యాక్చువల్‌గా మన లెటర్‌లో ఎప్పుడు జరిగిందిది? ముందు రెస్పెక్టెడ్ సార్ ఆ తర్వాత సబ్జెక్ట్ అని రాసి ఐ నీడ్ ఏ టీసీ అని రాస్తాం.
ఇందులో డిఫరెంట్. ఎందుకని? ఈమెయిల్ వెళ్ళినప్పుడు ముందుగా కనబడేది సబ్జెక్ట్. అందుకని మనం ఇక్కడ ముందుగా సబ్జెక్ట్ రాస్తాం. అంటే ఏందర్థం? లెటర్‌కి, ఈమెయిల్ లెటర్‌కి ఒకటే మెయిన్ తేడా. మనం సబ్జెక్ట్ అనేది ముందుంటుంది. సాల్యుటేషన్ తర్వాతుంటుంది. ఫార్మల్ లెటర్స్‌లో అంటే లెటర్స్‌లో ఫార్మల్‌గా రాసే వాటిలో అంటే అఫీషియల్‌గా రాసేవన్నమాట. వాటిలో ఈ యొక్క సాల్యుటేషన్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. బాడీ ఆఫ్ ది లెటర్ క్లోజింగ్ అంటే ఏంది? థాంకింగ్ ఒక రిక్వెస్ట్ పెడతాం ప్లీజ్ అనేసి. ఇక మనం ఫ్రమ్ ఉంది. ఇక్కడ మనకు టు రాస్తాం. టు ఒక జస్ట్ ఒక ఈమెయిల్ రాస్తాం @gmail.com అని. ఫ్రమ్ వచ్చేసి నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఉంటుంది చూసారా? ఆ పార్ట్‌లో మన గురించి రాస్తాం. ఎక్కడ కూడా మనం ఫ్రమ్ అని, టు అని యాక్చువల్‌గా లెటర్స్‌లో రాయాలి. కానీ ఇందులో ఈమెయిల్‌లో మనం ఏం చేస్తామంటే టు అని రాయాల్సి ఉంటుంది. టు అని రాసి 2 చుక్కలు పెట్టి ఆ ఈమెయిల్ అడ్రెస్‌ని మనం రాయాలి. సబ్జెక్ట్ అని పెట్టి ఏదైతే అది. ఇక్కడ ఐ నీడ్ ఏ టీసీ. తర్వాత సాల్యుటేషన్ రెస్పెక్టెడ్ సర్. ఇక బాడీ ఆఫ్ ది లెటర్ ఎలా రాస్తామో అట్లా రాస్తాం. క్లోజింగ్ థాంకింగ్ యూ అట్లా రాస్తాం. అండ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇయన్నీ మామూలే. యువర్ సిన్సియర్లీ ఏదైతే ఉందో అది రాస్తాం. అండ్ ఫ్రమ్ అడ్రస్ ఏదైతే ఉందో మనం కింద రాస్తాము. ఆ విధంగా ఈమెయిల్‌ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఈమెయిల్ ఒకళ్ళకే కాదు కావాల్సి వస్తే చాలా మందికి పంపించొచ్చు. కార్బన్ కాపీ అంటారు. బ్లైండ్ కార్బన్ కాపీ అంటారు. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఓకే. అవి అడిగిన పక్షంలో మాత్రమే మనం ప్రెజెంట్ చేస్తాం. లేకపోతే సింపుల్‌గా 2తో సరిపెట్టేస్తాం. 2 అనేది ఒక్కదాంతోనే సరిపెట్టేసి రాసేస్తాం. ఇదండి మామూలుగా ఏందంటే ఫార్మాట్‌లనమాట. ఏదైతే ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, అండ్ ఈమెయిల్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంట్రడక్షన్ అయితే ఈ వీడియోలో చూడడం అయితే జరిగింది. ఫర్దర్‌గా మనం లెటర్‌కి సంబంధించి కొన్ని చూద్దాం. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అండ్ ఈమెయిల్ అనేవి మనం అన్నీ కూడా చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.